ఏంటి, ఏం కావాలి? తమకి అమ్మాయి గారు సీటీ ఇమ్మన్నారండి. సరే నువ్వు వెళ్ళు. ఇచ్చేసానమ్మా. సరే నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. నిన్నోసారి కలవాలి, అర్జెంటుగా పెరట్లోకి రా. ఒకరికొకరు ఎదురు పడొద్దంటే ఇలా చీటీ రాసి పంపించిందేంటి? ఓ, అవన్నీ మూఢనమ్మకాలు, చాదస్తాలు అనుకుంటుందేమో. మంగమ్మ గారేమో ఎదురు పడకూడదని ఖరాఖండిగా చెప్పారు. అలా జరిగితే అరిష్టమని పూజారి గారు చెప్పారు. ఎవరైనా చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎలా? థ్యాంక్ గాడ్, సాకేత్కి ఇంకా నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. సాకేత్, వచ్చావా? రావేమో అనుకున్నా. ఏయ్, రావడం ఏంటి? రావేమో అనుకున్నా అంటావేంటి? అసలు నువ్వెందుకు వచ్చావు? నా స్లిప్ చూసి నువ్వు వచ్చావు. నిన్ను చూసి నేనొచ్చాను. నా కోసం ఈ పరిస్థితిలో కూడా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా మీద నీ మనసులో ఇంకా ప్రేమ ఉందని నీ రాక తెలియచేసింది. స్లిప్పు లేదు, ప్రేమ లేదు. నా మనసు బాగోలేకొచ్చా. ఏమనుకోలే సాకేత్, నువ్వు వచ్చావు అంతే చాలు. నువ్వేమనుకున్నా అనుకోకపోయినా నాకే నష్టం లేదు. నేను నిన్ను కలవడానికి రాలేదు. నేనే నిన్ను కలవడానికి వచ్చాననుకో. మాట్లాడు సాకేత్, మనసు విప్పి మాట్లాడు. నా కోపం అబద్ధం, నీ మీద నా ప్రేమ నిజమని ఒక్క మాట చెప్పు. పెళ్లికి చెల్లి చెప్పి మనం జంప్ అయిపోదాం. పళ్ళు రాల్తాయి. నన్ను కాస్త ప్రశాంతంగా బతకనివ్వు. నీ నిజ స్వరూపం నీ ఎంగేజ్మెంట్ రోజే తెలిసింది. కమాన్ హారతి, చెప్పు. ఫ్యాక్ట్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పు. ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? ఎప్పుడు నన్ను వద్దనుకున్నారో అప్పుడు చీకొట్టనని చెప్పమంటావా? ఇంకా ఎందుకు నన్ను పిచ్చివాణి చేయాలని చూస్తావు? దయచేసి నా జీవితంలోకి రాకు. నీ బతుకు నువ్వు బతుకు. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయకు అంటే నా గురించి ఆలోచిస్తూ నా మీద ఇంకా ఏదో ఉన్నట్టే కదా? నా మీనింగ్ అది కాదు. నన్ను ఇరిటేట్ చేయకు. నేను నా లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నాను. నా మనసులో నీ ప్లేస్ అలాగే ఉంది సాకేత్. స్టాప్ ఇట్. ఇలా చాలాసార్లు చెప్పి నాతో చాలా తప్పులు చేయించావు. మా వాళ్ళ దృష్టిలో నన్ను తప్పుడు మనిషిగా నిలబెట్టావు. తమరి దయ వల్ల మాలో మేము ఒకరిపై ఒకరు నమ్మకాలు పోగొట్టుకుని క్షణక్షణం అబద్ధాలతో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. చాలు తల్లి, చాలు. తమన్ని కోరుకొని నేను పోగొట్టుకున్న నా సుఖ సంతోషాలు, మనశ్శాంతి చాలు. ఇకనైనా నన్ను మనశ్శాంతితో నా వాళ్లతో కలిసి ప్రశాంతంగా బతకనివ్వు. ఈ టైంలో వచ్చి థ్యాంక్స్ రాలేవేమో అనుకున్నా అంటూ ఇలా మాట్లాడడానికి కాస్త సిగ్గనిపించట్లేదా? నీకోసం అన్నీ చంపుకున్నాను సాకేత్. నన్ను చంపకు. దయచేయి. ఏదైనా మనం కలిసి బతకడానికే సాకేత్. షట్ అప్ అండ్ గెట్ అవుట్. సాకేత్, నా కోసం నువ్వు చెడవుతూ కూడా ఇలా సహకరిస్తున్నావు అంటే నా మీద నీకున్న ప్రేమ చాలా గొప్పది. ఇంతగా ఆదరించే నువ్వు నాకు పూర్తిగా దక్కి నా అనిపించుకున్నప్పుడు నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరని మురిసిపోతాను.
చాలా చాలా థ్యాంక్స్ సాకేత్. ఏయ్ నీకన్నా పిచ్చా? తనకి కాదు, నీకు పిచ్చి. నిన్ను నమ్మిన మాకు పిచ్చి. స్వర్ణ, ఆశ్చర్యపోతున్నావా? వీళ్ళెందుకొచ్చారు, ఎలా రాగలిగారు అని షాక్ అవుతున్నావా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం చూడలేదు అన్నట్ట. తప్పు చేస్తున్నావు సాకేత్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ నయ వంచనకు శిక్ష తప్పకుండా అనుభవిస్తావు. స్వర్ణ నిన్ను అనుమానిస్తున్నా, నేను దాందే తప్పని, నీలో మార్పు వస్తుందని నిన్ను సమర్థిస్తూ వచ్చాను. కానీ నువ్వు మారవని, మారే మనిషివి కాదని ఇప్పుడు అర్థమైంది. మీరు పొరపాటు పడుతున్నారు. నేను స్వర్ణకు గుళ్ళో జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ మదన పడుతూ లోపల ఏదో భయం నన్ను వెంటాడుతుంటే నిద్ర పట్టక ఇలా లేచొచ్చాను. వచ్చి దీంతో కలిసి లేచిపోదామని ప్లాన్ వేస్తున్నావా? షట్ అప్. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుకో. నేను రావటానికి కారణం అది. నేను వచ్చిన కాసేపటికి తనొచ్చి ఏదేదో మాట్లాడుతోంది. నాకేం అర్థం కావడం లేదు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు. ఆవిడ మాట్లాడింది నీకు అర్థం కాలేదా? తెలుగులోనే మాట్లాడింది కదా. నీ మీద నాకున్న ప్రేమ చాలా గొప్పది. నేను అక్కుపక్షిని, అదృష్టవంతురాల్ని, పెళ్ళాన్ని మోసం చేసి తిరిగే వాళ్ళంటే నాకు ఇష్టం. పెళ్ళైనా నేను నీదాన్నే. ఇలాగే చాటుమాటుగా మన ఇష్టాల్ని నెరవేర్చుకుందాం అనడం మాకు అర్థమైంది కదా. దాని ధ్యాసలో, దాని ఆరాటంలోనే ఉన్నవాడివి నీకు అర్థం కాలేదా? చూడు స్వర్ణ, తన రాకకి మాటలకి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు చెప్పే మాటలకి ఇక్కడ కనిపిస్తున్న దానికి చాలా తేడా ఉందిరా. తను మాట్లాడితే నన్నేం చేయమంటావు? అన్నీ కావాలని చేస్తోంది. నేను రావటం చూసి నన్ను ఇలా బుక్ చేయాలని చూసింది. ఈవిడి గారి కళ్ళెప్పుడు నా మీదే అని నాకేం తెలుసు? ఏం తోస్తే అది మాట్లాడడం మంచిది కాదు. అతను వస్తాడని నాకేం తెలుసు? వచ్చాక కనిపించగానే వెళ్ళొచ్చుగా. వద్దంటున్నా వాడితో మాటలేంటి? అంత ఇష్టం లేనప్పుడు నన్ను చూసి వెళ్ళిపోవచ్చుగా. వెంటపడి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం ఎందుకు? నేను మాట్లాడానా? నువ్వేగా థ్యాంక్స్ అంటూ మొదలుపెట్టింది. వీళ్ళొచ్చారని మాట మార్చకు సాకేత్. నేను వెనక్కి తిరిగి వెళుతుంటే హారతి నీతో ఓ మాట మాట్లాడాలి అంది నువ్వు కాదు. నేనా? ఎస్, నువ్వే. నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అర్ధరాత్రి అంకమ్మ శివాలని ఈ టైంలో అందరూ పెరట్లో పోగాయి పంచాయతీ పెట్టుకున్నారేమిటి? రా అమ్మమ్మ రా, సరిగ్గా సమయానికి వచ్చావు. మేము వచ్చేసరికి కన్నంలో దొరికినా మేం దొంగతనానికి రాలేదు, గోడ గట్టితనాన్ని చూస్తున్నా అన్నట్టు అల్లిబిల్లి కబుర్లు చెప్తున్నారు. తేల్చమ్మమ్మా, వీళ్ళ అర్ధరాత్రి బాగోతాం, ఈ పెరటి పురాణం తేల్చు. ఏమే హారతి, ఎందుకు మీరిద్దరు ఈ టైంలో ఇక్కడికి వచ్చారు? ఇద్దరం కలిసి రాలేదు, ఎవరి దారిన వాళ్ళు వచ్చాం. నేను ఒకరి భుజాన ఒకరు ఎక్కువచ్చారు అనడం లేదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అది చెప్పండి ముందు. ఏరా సాకేత్, ఏమిటి? దీన్ని నువ్వు పిలిచావా, ఇది నిన్ను పిలిచిందా? చెప్పండిరా.
ఏం మాట్లాడటానికి వచ్చారు? నా ముందొక వేషం, చాటుగా ఇంకొక వేషం వేస్తున్నారా? మీరిద్దరూ శత్రువులు నటిస్తూ నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారా? ఏమిట్రా, ఏమిటి డ్రామాలు? గ్రాని, వాళ్ళేదో అన్నారని నువ్వు అనకు. మేమేం లేని అనలేదుగా. వాళ్ళనడం మీరనడం కాదు. అది నువ్వు ఇక్కడ ఎందుకున్నారు? అది అది చెప్పండి ముందు. సమాధానం చెప్పలేకపోతున్నారంటే తప్పు చేశారని అర్థం. ఎందుకొచ్చారు? నేను తన కోసమేం రాలేదు. తనొచ్చే విషయమూ నాకు తెలీదు. ఏమే, నీకే టైంలో పెరట్లేం పనే? వాడు నీ పెళ్లి చెడగొట్టాడు అన్నావు. మరి వాడు కనపడగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. ఎవరైనా చూస్తే పెళ్లి చెడిపోతుందని భయం ఉండక్కర్లా నీకు? అయినా ఇంత రాత్రి పూట నీకు వీడితో ఏమిటే మాటలు? పెద్దమ్మగారు, అది నేను యాక్చువల్లీ నార్మల్ అర్ధరాత్రి పూట పరాయి మగాన్ని కలవడానికి వచ్చింది కాక మళ్ళీ అది ఇది అని నీళ్లు నవ్వుతావేమిటే? హారతి ఎవరి కోసం రాలేదు, నా కోసమే వచ్చింది. చెంటి, నీకోసం వచ్చిందా? ఎస్, నా కోసమే. ఓహో, నువ్వు వస్తావని దానికి తెలుసా? లేక కాబోయే పెళ్ళాం ఆపదలో పడిందని అబద్ధం అడ్డేసి తీసుకెళదామని వచ్చావా? అలా తీసుకెళ్తే అది ఇంకా తప్పు అవుతుంది. నువ్వు ఇంకా తక్కువైపోతావు. నీ బతుక్కి విలువ లేకుండా పోతుంది. తనేదో మాట్లాడాలి, పెరట్లోకి రాని చీటీ పంపించింది. తను ముందొచ్చింది. నేనొచ్చేలోపు సాకేత్ వచ్చుంటాడు. వాళ్ళెదురు పడితే పంచాయతీ మొదలవుతుంది. తెలుసు కదండి. అందరూ అపార్థం చేసుకుని అరుపులు మొదలుపెట్టారు. హారతి మాత్రం నా కోసమే వచ్చింది. తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడ మేతకి అంటే సరిపోదు సంజయ్. అబద్ధం ఆడినా అతికినట్టుండాలి. అమ్మవారికి బోనం అర్పించి అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు ఎదురు పడద్దు. ఒకరికొకరు ఎదురు పడకూడదు అని పెద్ద మనుషులు చెప్పిన తర్వాత కూడా అది చీటీ రాయడం ఏమిటి, నువ్వు రావడం ఏమిటి, మధ్యలో వీళ్ళంతా పోగవడం ఏమిటి? అయినా అది చీటీ రాయగానే రావాలి కదా. గొడవయ్యాక తీరిగ్గా వచ్చి నా కోసం వచ్చిందని చక్రం అడ్డం వేస్తున్నావు. ఎదురు పడొద్దన్నారుగా, ఆ విషయమే ఆలోచిస్తూ రావడానికి నేను వెనకాడాను. చివరకు తనకు అలాంటి నమ్మకాలు లేనప్పుడు అవి చాదస్తాలని తను కొట్టిపారేసిందేమోనని, తను నా కోసం ఎదురు చూస్తుందేమోనని రావాల్సొచ్చింది. తీరా వచ్చి చూస్తే తనని ముద్దాయం చేసి తలో మాట అంటున్నారు. అయ్యో పాపో, అలాగా? అలా అనడం తప్పు కదూ. అంత మూఢ నమ్మకం చాదస్తా ఉన్న వాళ్ళైతే పెళ్లిని ఈ పల్లెటూరు తీసుకొచ్చి చేయడం ఎందుకో? రుక్మిణి కళ్యాణం, రంభావ్రతం అంటూ ఎందుకు విధిగా వెలగబెట్టింది? అయినా సంజయ్, అది నీకు కొత్త కాదు, నువ్వు దానికి కొత్త కాదు.
మీ స్నేహాలు ప్రేమలు అవన్నీ మీరు పంచుకున్నవేగా. ఇప్పుడు ఈ అర్ధరాత్రి వేళ ఇలా పెరట్లోకి వచ్చి మాట్లాడుకునే విషయాలే ఉన్నాయని? అది చీటీ రాయి గాని నువ్వు చెంగు చెంగున ఎగురుకుంటూ వచ్చావు. శాస్త్రం సాంప్రదాయం అంటూ ఉన్న వాటిని మంటగలుపుతానంటే సంజయ్, ఈ మంగమ్మ అస్సలు ఒప్పుకోదు. వదిలేయండి అమ్మమ్మ గారు. ఆయన తన కోసం వచ్చిందన్నాక మనం వాళ్ళ వివరాల గురించి మాట్లాడడం మంచిది కాదు. ఏమిటి వదిలేసేది? ఈ విషయం వదిలేయచ్చు కానీ కాని పని చేశాక ఆ విషయం ఎలా వదిలేస్తాను? కట్టుబాటు తప్పి ఒకరికొకరు ఎదురు పడ్డారు. దానికి ప్రాయశ్చిత్తం జరిపించకుండా ఎలా ఎలా వదిలేస్తాను? శాస్త్రం సాంప్రదాయం అంటూ ఉన్న వాటిని మంటగలుపుతానంటే ఈ మంగమ్మ అస్సలు ఊరుకోదు. రేపు పెద్ద మనుషుల్ని పిలిపించి ఎదురు పడ్డదానికి తగిన పరిహారం జరిపిస్తాను. పదవే. అసలు విషయం వదిలేసి ఎలా వెళ్తాం? మళ్ళీ అసలు విషయం ఏంటి? వీళ్ళు మళ్ళీ మాట్లాడుకోరు అన్న విషయం. వాళ్ళు కలుద్దాం అనుకున్నారు. సాకేత్ తారసపడ్డాడు. ఇంకా దాని గురించి చర్చ ఏంటి? పదండి వెళ్దాం. చూడు, రేపు పెద్ద మనుషుల్ని పిలిపించి ఎదురు పడ్డదానికి తగిన పరిహారం జరిపిస్తాను. సరే, రేపు పిలిపించి మాట్లాడదాంలే. పదండి. ఏమిటండి, ఏదో మిన్నువిరికి మీద పట్టేటంతా తలలు పట్టుకుని కూర్చున్నారు? కట్టుబాటు తప్పారు. శిక్ష ఏమిటో, పరిహారం ఏమిటో, ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి. అమ్మా, ఏ కట్టుబాటుకు ఏం ప్రాయశ్చిత్తాలున్నాయో ఆలోచిస్తున్నాం. ఏవో చిన్న చిన్న తప్పులు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. వాటికి శిక్ష వేస్తుంటాం. ఇది వీళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం. సరిగ్గా ఆలోచించి ప్రాయశ్చిత్తం చేయకపోతే రేపు వాళ్లే కదమ్మా బాధపడాల్సి వస్తుంది. అందుకే బాగా ఆలోచించవలసి ఉంటుంది. ఆలోచించండి, ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇది నేను బాధ్యత తీసుకుని చేసే పెళ్లి. రేపు వాళ్ళ సంసారం చట్టుబండలైతే నన్నంటారు. మంగమ్మ చేసింది ఇలా అయింది, అలా అయింది అని నాకండి పేరు. నాకెందుకు ఆ పేరు? అమ్మా, వీళ్ళు చేసిన తప్పుకు అగ్ని ప్రాయశ్చిత్తం సరైనది. అంటే ఏమిటి? వాళ్ళిద్దరికి వాతలు పెట్టాలా? సరిగ్గా మొహాల మీద పెడితే బాసికాలు అవసరం లేదు. ఇక జీవితకాలం కట్టుబాటు తప్పద్దు అని గుర్తుండిపోతుంది. మరి